రూపకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. రూప ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుంటాను. నా బంగారు తల్లి 10 కాలాల పాటు ఆనందంగా బతకాలి. రాధిక చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా రాజు? తప్పకుండా అవుతుంది అమ్మాయి గారు. విజయాంబిక దీపకులు చేసిన తప్పుకు శిక్ష పడాలంటే రాధిక చెప్పినట్టే చేద్దాం అమ్మాయి గారు. దీపక్ ఎలాగో అమ్మాయిలు పిచ్చోడు కాబట్టి అమ్మాయిల విషయంలో దీపక్ నిరికించి పెద్దయ్య గారిని నమ్మిద్దాం. అవును రాజు, నాన్నని చంపాలని ప్లాన్ చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎప్పటికప్పుడు వాళ్ళకి కోటింగ్ ఇస్తూనే ఉండాలి. ఇంకో ప్లాన్ చేయడానికి వాళ్ళ మైండ్ కూడా వాళ్ళకి సహకరించకూడదు. అలా టార్గెట్ చెయ్యాలి. అమ్మాయి గారు, దీపక్ బాబు అత్తయ్య గార్ల గురించి మీరింత కఠినంగా మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళెంత వెదవ పని చేసి ఉంటారో నేను అర్థం చేసుకోగలను రాజన్న. వాళ్ళిద్దరినీ సరైన దారిలో పెట్టాలనుకున్నాను, కానీ పెట్టలేకపోయాను. మీరైనా వాళ్ళని సరైన దారిలో పెట్టండి. మీరు చేసే పనిలో నేను కూడా భాగస్వామినవుతాను. వద్దు మందారం, వాళ్ళకెలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ దృష్టిలో పడొద్దు. వాళ్ళసలే మామూలు మనుషులు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు అమ్మాయి గారు. నాకేం జరిగినా పర్వాలేదు, నేను మీతో పాటే వస్తాను. సరే మందారం. ఈరోజు విరూపాక్షక్క బావగారు పక్కపక్కన కూర్చుని పూజ చేయటం చాలా సంతోషంగా అనిపించిందండి. కానీ రూపకున్న ప్రమాదం తప్పింది అనుకుంటే మళ్ళీ అమావాస్య వరకు జాగ్రత్తగా ఉండమని పంతులు గారు చెప్పటంతో చాలా భయంగా ఉందండి. మనకే ఇంత భయం ఉంటే అన్నయ్యకి ఇంకెంత భయం ఉంటుంది సుమా. అసలు వచ్చే అమావాస్య వరకు అన్నయ్యకి నిద్ర కూడా పట్టదేమో.